లార్డ్ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కర్మేలు ప్రార్థనలో మనమందరం కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విన్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో కర్మేల అంశాలు మనం ఒక్కొక్కటిగా ప్రార్థన చేద్దాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరిని యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, ఈ దినమున ఈ యొక్క కర్మేలు ప్రార్థనలో మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరమైన స్థితిలో ఈ కర్మేలు ప్రార్థన జరిగించండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తులను కాల్చివేయండి, భస్మము చేయండి. నాయన తండ్రి, ఎంతో విలువైన ప్రార్థన ఇక్కడ జరుగుతుంటుండగా ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులన్నింటినీ బంధిస్తున్నాను తండ్రి. నీ కృపతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మరోసారి మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రతి బుధవారం నాడు ఓఫీర్ మినిస్ట్రీస్ నాయకులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా మనకు తెలియపరచబడిన లేక ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి విషయం ప్రతి బుధవారం భారతదేశంలో కానీ మరి ఏ ఇతర ప్రాంతంలో కానీ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ 2 గంటల సమయం ఒకే ఒక అంశమును గూర్చి ప్రార్థించడానికి ఏకీభవిస్తూ ఉన్నాం. దీనికి పెట్టిన టైటిల్ కూడా కర్మేలు ప్రార్థన. నాకు తెలిసి వేరే సహవాసాల్లో ఈ అంశాలు, ఈ ప్రార్థన అనేది అంతగా ఉండదు అని నాకు తెలిసినంతవరకు. అంటే నేను లోకమంతా ఎరిగిన వాడిని అయితే కాదు, నాకు తెలిసిన మేరకు నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ టైటిల్ అయితే ఉన్నా సరే, ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, దేని కొరకైతే మోకరిస్తున్నామో అది చాలామందికి ఉండదని నా అభిప్రాయం. లేదు సార్, మేము కూడా ఇదే బాటలో ఉన్నాం, ఇదే బాణీ మాది కూడా అంటే చాలా సంతోషం. అయితే నేను అతిశయించడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి చెప్తున్నాను. ఏ విషయం అంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రస్తుతం ఏది అవసరమైనటువంటి విషయం? క్రైస్తవ సహోదరులకు ఐక్యత కావాలి. ఐక్యత 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 అందరి నోట్లు నిండబడుతుంది. దళిత క్రైస్తవుల ఐక్యత, మండల పాస్టర్స్ ఐక్య వేదిక, జిల్లా పాస్టర్స్ ఐక్య వేదిక. చాలా మంచి విషయం. ఐక్యత కాదు వద్దన్నవాడు ఎవడున్నాడండి? ఐక్యతే బలం. ఐక్యత అనేది ఎంత విలువైందో మనం ఎన్నోసార్లు కీర్తనలు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని పదే 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 అదే వచనాన్ని వల్లవేస్తూ ఉంటాం. ఐక్యత చాలా అవసరం, కాదనడానికి వీలులేదు. సరే, ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్య వేదికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఐక్య క్రిస్మస్లు పెట్టుకున్నప్పుడు,
ఐక్యత అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అని నమ్మడం అది అంతవరకు సబబు కాదని విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఐక్య క్రిస్మస్ పెట్టుకుని ఆ క్రిస్మస్ వేదిక పైన ఒకరికొకరు సన్మానాలు చేసుకుని ఒకరికొకరు కరచాలనం చేసుకుని మళ్ళీ ఎవరి చర్చిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది. విమర్శించాలనేది కూడా కాదు, విషయం చెప్పాలనుకున్నప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు తప్పకుండా తనకి అపోజిషన్గా ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడక తప్పదు. క్రిస్మస్ వేదిక మీద మేమంతా ఒక అన్నదమ్ములం, మేమంతా ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నాం కదా. ఆదివారం మళ్ళీ చర్చిలోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? భాషలు మాట్లాడే క్రైస్తవులందరూ కూడా డినామినేషన్లు అన్నీ కూడా అన్య భాషలు మాట్లాడుతూ అన్య భాషలు మాట్లాడేటువంటి సంఘాలను గురించి భాషలు లేనివాడు ఆత్మ లేనివాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు దేవుడు అని ప్రసంగాలు మనం చేసుకుంటాం. సరే, అన్య భాషలు మాట్లాడలేనటువంటి సంఘాల వాళ్ళు దేవుడు అల్లరికి కర్త కాదు. సంఘాల్లో ఏంటండి, భాషలు నిలిచిపోయినాయి అని బైబిల్లో ఉంటే మీరు ఇంకా అన్య భాషలు మాట్లాడతారేంటి? అన్య భాషలు మాట్లాడడం అది అవిశ్వాసులకు సూచన, విశ్వాసులకు కాదు. మీరు విశ్వాసుల్లా ఉండాలనుకుంటే భాషలు మాట్లాడొద్దు అని మళ్ళీ ఇక్కడ ప్రసంగాలు వినబడుతుంది. చప్పట్లు కొట్టొద్దు అనేటువంటిది ఒక బోధ, చప్పట్లు కొట్టమని. ఆదివారం ఆరాధన ఒకరైతే శనివారం ఆరాధన వరకు. ఇలా సగటు క్రైస్తవ సమాజంలో ఈ భిన్నత్వం అనేది ఉంది. కానీ ఏ డినామినేషన్ అన్న మనం అందరూ అన్నదమ్ములమే, మన అందరిలోనూ ప్రవహించేది క్రీస్తు రక్తమే, మనం అందరూ నమ్మేది బైబిలే. మరి ఎంతవరకు బాగానే ఉంది. మరి ఈ మాటల్లో ఐక్య వేదికలలో ఉన్నటువంటి ఐక్యత హృదయాంతరంగంలో కూడా ఉండాలి అంటే ఒకటే మార్గం, అందరూ ఒకే సిద్ధాంతాన్ని నమ్మితే ఈజీగా మ్యాటర్ మారిపోతుంది. లోపల ఈ నా డినామినేషన్ కాదు, అయినా సరే మన క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి సార్ అన్న ఒక కాన్సెప్ట్ మీద హలో బ్రదర్ అని పలకరించుకుంటున్నాం. కానీ అందరూ ఒకే సిద్ధాంత పునాదిలోనికి కానీ రాగలిగితే అది అసలు సిసలైన ఐక్యత, అది అసలు సిసలైనటువంటి దేవుని అభిషేకము దిగి రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. సార్ అందరూ ఒక బోధలోకి ఎలా వస్తారు? అసలు ఆ బోధలోనికి రావాలనే ప్రయత్నం ఎలా చేయాలి? ఈ రోజున ఈ కర్మెలు ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఒకరు బోధను ఒకరు విమర్శించుకుంటూ రకరకాల సిద్ధాంత రాగ్దాంతాలతో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నటువంటి ఈ దినాల్లో ప్రభువా, ఒకే దేవుణ్ణి నమ్ముతున్న మేము, ఒకే బైబిల్ చదువుతున్న మేమందరము ఒక్క మనిషి అయినట్టు ఏకీభవించడానికి, మేమందరం కలిసి ఉండడానికి మా బోధలను ఐక్యపరచండి. మేము ఒకటే బోధలోనికి రావాలి. ఆదిమ అపోస్తలులు ఏ బోధనైతే నమ్మారో అదే బోధను సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా నమ్మాలి. అప్పుడు అసలు సిసలైన ఐక్యత మాకు కలుగుతుంది. అట్టి ఐక్యత మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసిందే కర్మేలు ప్రార్థన. మరి కర్మేలు ప్రార్థన ఎందుకు పెట్టారు దీనికి పేరు? అవును, కర్మేలు పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి తడబాటును తొలగించడానికి ఒక మహత్తరమైన ప్రయత్నం చేశాడు దైవజనుడైన ఏలియా. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు అని ఇశ్రాయేలు ప్రజలందరికీ పిలుపునిచ్చాడు. వారిలో తడబాటు తొలగిపోవడానికి
ఒక విశేషమైనటువంటి కార్యం జరిగించాడు. అవును ప్రియమిత్రులారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంత అయోమయాన్నంతటిని తొలగించడానికి ఏక సిద్ధాంతంలో క్రైస్తవ సంఘం అంతా నిలబడాలనే ఈ ప్రయత్నంలో భాగంగానే దైవజనుడు ఓఫిర్ గారు ఈ కర్మెలు ప్రార్థనకు పిలుపునిచ్చారు. అది మెయిన్ ఈ కర్మెలు ప్రార్థన యొక్క ఉద్దేశం. ఈ కర్మెలు ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒక అంశం ఏంటంటే, ఈ సిద్ధాంత అయోమయం అనేది తొలగిపోవాలి అంటే, ఈ సిద్ధాంత రాగ్దాంతాలన్నీ కూడా పక్కకు పోయి అందరూ ఒకే బోధలోనికి రావాలంటే ఒక మార్గం ఉంది. అదేంటి అంటే, ఎవరు చర్చిల్లో వాళ్ళు కూర్చుని మాదే సత్యబోధ, మేమే అసలు సిసలైన అపోస్తలిక సంఘము, మిగతా సంఘాలన్నీ కూడా వేస్ట్, మిగతా నాయకులకి ఏమీ తెలియదు, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా పరలోకంలో బహుమానం పొందాలన్నా మా బోధనే నమ్మండి, మాదే అసలైన బోధ అని ఎవరికి వారు చర్చిల్లో ప్రగల్భాలు పలకడం, బల్లగుద్ది ప్రసంగాలు చేయడం ఇవి జరుగుతున్నాయి. ఇలా జరిగినంతకాలం ఏనాటికి కూడా ఐక్యత అనేది రానే రాదు. ఐక్యత రాదు. ఐక్యత ఎలా వస్తుంది? ఎవరికి వారే నా బోధ కరెక్ట్, నా బోధ కరెక్ట్, నా బోధ కరెక్ట్ అని ఎవరింట్లో వాళ్ళు, ఎవరి గుళ్ళో వాళ్ళు బోధించి, మనమంతా వేరే వర్గం, వేరే డినామినేషన్, మన పద్ధతులు వేరు, మన నాయకుడు వేరు, మన సంఘానికి పునాది వేసినటువంటి మన పెద్దయ్య గారు ఏం చెప్పారో దాని ప్రకారమే మనం నడవాలి. మిగతా వాళ్ళతో హాయ్ అంటే హాయ్ అనొచ్చు, ఉండొచ్చు. మరి కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఇతరులకు వందనాలు కూడా చెప్పొద్దు, ఈ బోధ కాక వేరే బోధ తెచ్చినోడికి వందనాలు చెప్పొద్దు అన్నాడు. కాబట్టి మన సంస్థ నాయకుడు ఏ బోధ అయితే చెప్పాడో ఆ బోధనే మనం వినాలి, ఆ బోధలోనే మనం ఉండాలి. ఆ బోధ కాక వేరే బోధలో ఉన్న వాళ్ళకి కనీసం వందనాలు కూడా చెప్పొద్దు. ఇది మరి కొంతమంది స్టాండ్. ప్రియమైన మిత్రులారా, సహోదరి సహోదరులారా, అయితే ఇలా ఎవరికి వాళ్ళే మేము గొప్ప, మా సంఘం గొప్ప, మా బోధ గొప్ప అనుకుంటే ఐక్యత వస్తుందా? అసలు పౌలు కాలంలో ఆదిమ అపోస్తుల మొదటి శతాబ్దంలో జరిగిన వాస్తవ సంఘటన ఏంటి? ఇప్పుడున్నటువంటి చీలుకలు అప్పుడు ఉన్నాయంటే అప్పుడు ఉన్నాయి. హెబ్రీలకు రాస్తూ పౌలేమన్నాడు, నానా విధములైన భిన్న బోధల వైపు తిరగొద్దు అంటే భిన్న బోధలు ఉన్నాయి. ఇదిగో మా పత్రిక మూలంగానైనా మా వలన కానీ మా యొక్క మాట ద్వారా కానీ కాకుండా ఎవరైనా ఏదైనా చెప్తే మీరు నమ్మొద్దు. ఆఖరి ఒక దేవదూత తీసుకొచ్చి చెప్పినా నమ్మొద్దని గలతీ పత్రికలో రాశాడు. అంటే పౌలు అపోస్తులు అందరూ బ్రతుకున్న కాలంలోనే భిన్న బోధలు అనేవి వచ్చాయి. ఈ అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో కూడా ఇదే పరిస్థితి. కొందరు యోదయ నుండి వచ్చట మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఎక్కడి నుంచి వచ్చారంటే యోదయ నుంచి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు అంటే సున్నతి పొందాలి, సున్నతి కానీ మీరు పొందకపోతే రక్షణే పొందరు. మోషే నియమించినటువంటి ఆ ధర్మశాస్త్రంలో సున్నతి అనే ఆచారం ఉంది కదా. అసలు మోషే కంటే ముందు అబ్రహాం కాలంలోనే సున్నతి ఉంది. కాబట్టి రక్షణ పొందినటువంటి మనం తప్పకుండా సున్నతి పొందాలి. అంటే వారితో పౌలుకి బర్నబాకు విశేషమైన వాదము, తర్కము జరిగిందట. ఇలా వాదించి తర్కించి లాభం లేదు, మనం పని చేద్దాం, ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం. ఆ సమావేశం ఎక్కడ జరగాలంటే పెద్దలందరూ కూర్చోవాలి. అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును యెరూషలేముకి వెళ్ళి అక్కడ వారందరూ కూడుకుని 6వ వచనంలో
అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత, ఈ కర్మేలు ప్రార్థన అంశాల్లో ఇదొక ముఖ్యమైన అంశం. సిద్ధాంతపరమైన ఐక్యత వచ్చినప్పుడే అసలు సిసలైన ఐక్యత అనేది కలుగుతుంది. కనుక సిద్ధాంతపరమైన ఐక్యత కలుగుట కొరకు సకల డినామినేషన్ల నాయకులందరూ ఒక్క చోట సమావేశం అవ్వాలి. ఎన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయో ఆ మెయిన్ లీడర్స్, స్థాపకులు. సరే, స్థాపకులు చనిపోయారండి, ఆ స్థానంలో పెద్దోళ్ళు ఎవరున్నారు? వారు కూర్చోవాలి. ఇప్పుడు బైబిల్ మిషన్ స్థాపకులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారి తర్వాత వారి స్థానంలో ఉన్నవారు ఉన్నారు కదా. అలాగ ప్రతి డినామినేషన్లో, ఐపీసీలో కానీ, సిఎస్ఐలో కానీ, ఇలాగ అన్ని డినామినేషన్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఒక చోట సమావేశం అవ్వాలి. సమావేశమయ్యి మా సిద్ధాంతమే కరెక్టు, మిగతా తప్పని వాదించుకుని గొడవలు పెట్టుకోవడం కాదు, తర్కించాలి. తర్కించి ఈ విషయంలో ఆలోచన చెయ్యాలి. ఆలోచించుటకు, తర్కించుటకు. ఆదివారమున మనం రొట్టె విరవాలా వద్దా? నెలకు ఒకసారి రొట్టె విరవాలా? ఆదివారం విరవమని బైబిల్లో ఎక్కడ ఉంది? ఏ రోజన్నా విరవచ్చు అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిలే ఒక ప్రామాణికంగా, దిక్చూచిగా, గీటురాయిగా పెట్టుకుని మిగతా విషయాలన్నీ చర్చించాలి. అందులో ఒక ఆయన చెప్పింది మిగతా వాళ్ళందరూ వినాలని కాదు. అందరూ కలిపి లేఖనము ఏం చెప్పుచున్నది. ఇప్పుడు ఏ డినామినేషన్ నాయకుడైనా, స్థాపకులు ఎవరు తక్కువలు కాదు. మోకాళ్ళ ప్రార్థన, దేవునితో గడిపిన అనుభవము, లేఖనాలలో వాళ్ళకున్న ప్రావీణ్యత ఏది త్రోసిపుచ్చడానికి వీలు లేదు. అయితే వీరందరూ ఏం చేయాలంటే ఒక చోట సమావేశం అవ్వాలి. ఈజీ మ్యాటర్ అదే. ఒక చోట సమావేశం అయ్యి వీళ్ళందరూ తర్కించాలి. ఏ సిద్ధాంతం, ఏ వాక్య ప్రకారంగా ఒప్పు లేక తప్పు, ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదన చేయడం. ఈరోజు మనం ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుకుందాం, లేదా ఈరోజు రాకడను గురించి మనం మాట్లాడుకుందాం. ఒక అంశం పెట్టుకోవాలి. ఒక ఇద్దరి మధ్యలో వాదనలాగా ఉండకూడదు. సకల డినామినేషన్లో నైసియా కౌన్సిల్ జరిగింది, ఇలాగా బైబిల్ కనాన్స్ జరిగాయి, చాలా ఈ కౌన్సిల్స్ జరిగాయి. మన యెహోవా దేవుడా లేకపోతే యేసుప్రభు వారి యొక్క దైవత్వం అనేది ఉందా, యేసుప్రభు వారిని దేవుడిగా అంగీకరించాలా అనేటువంటి విషయంలో ఏరియాస్ అనేటువంటి ఒక ఆయన వివాదాన్ని లేవనెత్తాడు. ఆయన వివాదం లేవనెత్తినప్పుడు ఈ విషయమై పరిష్కారం చేయడానికి కాన్స్టంటైన్ చక్రవర్తి గారు కాన్స్టాంటినోపెల్ పట్టణంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం ఏర్పాటు చేసి వారందరూ తర్కించిన తర్వాత అపోస్తలులు ఒక తీర్మానం ప్రకటించారు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను, త్రిత్వమును మేము నమ్ముచున్నాము. అదే అపోస్తలుల తీర్మానం లూథరన్ చర్చెస్ దాంట్లో అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఉంటుంది ఆ మాటలు. అలాగా అన్ని డినామినేషన్లు ఈరోజు కూర్చోగలిగితే ప్రపంచ అగ్రనాయకులందరూ కూడా ఏదో ఒక మారుమూల పట్టణంలో, ఒక మారుమూల పల్లిలో కాదు, ప్రపంచపు పేరొందిన నగరాలలో పెద్దలందరూ సమావేశం అవ్వాలి. అలాంటి ఒక రోజు రావాలని కన్నీటితో ప్రార్థన చేయడానికి పూనుకున్నటువంటిదే ఈ కర్మేలు ప్రార్థన. కర్మేలు ప్రార్థన అంటే కొంతమంది వీళ్ళకి ఓఫిర్ మినిస్టర్స్ వాళ్ళకి ఇదో రకమైన పిచ్చి అండి అనుకుంటున్నారు. ఇది పిచ్చి కాదు. ఆనాడు ఏలియాకి కలిగిన భారము, ఏలియాకి కలిగిన మంట అదే తీవ్రత కలిగి డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు పిలుపునిచ్చారు. మరలి రండి దైవజనమా,
ప్రభుని పిలుపిదే అని 46 సంవత్సరాల క్రిందట ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన హృదయంలో దేవుడు మండించిన మంట, దాని ఫలమే ఈ కర్మెలు ప్రార్థన. ప్రియమైన మిత్రులారా, ప్రపంచ అగ్రనాయకులందరూ ఒక చోట కూర్చోవాలంటే అంత సింపుల్ విషయమేనా? కూర్చుంటారా? అందరూ బిజీ 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 బిజీ. ఎవరిని రమ్మన్నా ఎవరు రారు, వచ్చేది లేదు. ఎవరు మాట వింటారండి? ఎవరు వస్తారు? మాకు అంత ఖాళీ లేదు సార్ అనే రోజుల్లో ఉన్నాం. ఎస్, ప్రతి డినామినేషన్లో చిన్న పాస్టర్లకే ఖాళీ లేదు, పెద్ద పెద్ద అగ్రనాయకులకి ఏం ఖాళీ ఉంటుంది? ఖాళీ ఉండదు. కానీ దేవుడు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఖాళీ చేసుకుంటారు. దేవుడు వారితో మాట్లాడితే వాళ్ళు సమావేశం అవుతారు, తప్పదు. వాళ్ళందరూ భ్రష్టులు కాదు కదా, దేవునితో నడిచిన వారు, వారందరూ దేవుని యొక్క సేవకులు. ఎవడు గురుడివాడు నా సేవకుడు అన్నాడు అంటే కొంతమందికి లేఖనం అర్థం కాకపోయినా వాళ్ళు దేవుని సేవకులే. దేవుని సేవకులైనటువంటి వారందరూ దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఉపవాసం ఉండి, ప్రభువా, లేఖనానుసారమైన బోధ ఏదో, మేము నమ్ముతున్న బోధలో లోపమేదో మేము తెలుసుకున్నట్లుగా మా మనోనేత్రాలు తెరవగడాలి అని వేదనతో దేవుని సన్నిధిలో మోకరించగలిగిన నాడు ఏది 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథ సారాంశము, లేఖన సారాంశము. అన్ని సంఘాలలోనూ లేఖనాలు ఉన్నాయి, లేఖన సారాంశంలోకి రావాలంతే. ఏ డినామినేషన్లోనైనా ఒక సిద్ధాంతం పుట్టుకొచ్చిందంటే అది బైబిల్లో ఉన్న ఎక్కడో ఒక వచనం ద్వారా పుట్టుకొచ్చింది. కానీ పుట్టుకొచ్చినటువంటి ఈ వ్యాఖ్యానాలన్నీ వాక్య సారాంశమా కాదా అనేది మెయిన్. వాక్య సారాంశం ఏదో తెలుసుకోవడానికి జరగవలసినటువంటి చర్చా వేదికలే ఈనాడు ప్రాముఖ్యమైనవి, అత్యవసరమైనవి. మీ మిత్రులారా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. నేను వాక్యం చెప్పిన తర్వాత లైవ్ కట్ చేస్తాను. కానీ ఇంకా జూమ్ మీటింగ్లోనూ ఇక్కడ చర్చిలో కూడుకున్న వాళ్ళందరూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ఈ అంశాలే. ఆదిమ అపోస్తులకు ఏ బోధన అయితే అప్పగించావో తండ్రి, ఆ బోధనే క్రీస్తు సంఘం అంతా నమ్మాలి. అలా నమ్మాలంటే సకల డినామినేషన్ నాయకులు అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో కూడుకున్నట్టు కూడుకోవాలి. అలా కూడుకొనున్నట్లుగా వారందరికీ ప్రేరేపణ మీరు ఇవ్వాలి, వారిని సమకూర్చాలి, ఒత్తిడి చేయాలి. ఎవరు ఒత్తిడి చేస్తే వస్తారు? ఎవరు డబ్బులు ఇస్తే వస్తారు? డబ్బులు ఇవ్వడం వల్ల, ఒత్తిడి చేయడం వల్ల వచ్చేటువంటి వారు కాదు కావాల్సింది. దేవుడు నడిపించగా, దేవుడు హృదయంలో భారం పుట్టించగా, పరుగులెత్తుకుంటూ సిద్ధాంత అయోమయం తొలగిపోవాలి, అసలు సిసలైన ఐక్యత మనకు రావాలి. ఈ తడబాటు తొలగిపోతే తప్ప క్రీస్తు భూమి మీదకి రావడం అనేది జరగదు. ఆయన పరలోకవాసిగా ఉండిపోయి మనం ఈ భూలోకవాసులుగా ఉండిపోయినంతకాలం కాదు, క్రీస్తు ఈ భూమి మీదకి తిరిగి రావడానికి తడబాటు అంతా తొలగిపోవాలి. తడబాటు తొలగిపోవడానికి, ఈ అయోమయం అంతా తొలగిపోవడానికి మనం అందరం కన్నీరు కార్చాలనేటువంటి మంట అందరిలోనే రావాలి. రండి మనం ప్రార్థన చేద్దాం. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి, సంఘ నాయకులకు దేవుడు ప్రేరేపణ పుట్టించునుగాక. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో జరిగినట్టు అపోస్తులు పెద్దలందరూ ఒక చోట సమావేశం అగుదురుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని భారంతో మనం ప్రార్థన చేద్దాం, కన్నీరుగా అరుద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, మిగతా ప్రార్థనలో కంటిన్యూ అవుతాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, రాత్రికాల సమయంలో ఈ కర్మేల అంశాలు చేయడానికి మేము సిద్ధపడుతుండగా సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అసలు సిసలైన ఐక్యత కలిగే మార్గము, ఐక్యతకు మార్గాన్ని ఈ దాసుడు ప్రవక్త ద్వారా తెలియజెప్పారు నాయన. ఇది గ్రహించి ఐక్యంగా ముందుకు సాగడానికి అవసరమైన అయ్యా తండ్రి కౌన్సిల్స్ జరగాలి ప్రభా, చర్చా వేదికలు జరగాలి, ఆలోచన సభలు జరగాలి. దాని కొరకు పెద్దలను, అపోస్తులను, సంఘాలు కట్టిన నాయకులను, సమస్త అధినేతలను మీరు పిలవండి నాయన.
మీరు పోగు చేయండి, మీరు ఒత్తిడి చేయండి, మీరు బలపరచండి, ఆ పరిస్థితులు రప్పించండి ప్రభువా. సిద్ధాంత అయోమయం తొలగిపోవడం కొరకైనటువంటి వేదన బాధ అందరిలో పుట్టించండి. మీరే కార్యం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మనం కర్మేలు ప్రార్థనలో దేవుని ముందు అంశాలు పెట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎవరికైనా ఒకవేళ మాకు కూడా కర్మేలు అంశాలు కావాలని అంటే దయచేసి మెసేజ్ చేయండి, నేను పీడిఎఫ్ పెడతాను. మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేయండి. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, అందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేయడానికి ఏమైందండి. రండి, మనం కలిసి ముందుకు సాగుదాం.